రోజు లేటే. ఏంటండి ట్రైనా? కాదు వాచి. ఏంటి నాన్న ఇది? ఇన్సర్ట్ చేయి. పొట్టుగా ఉన్న వాళ్ళు ఇన్సర్ట్ చేస్తే పొడుగ్గా కనిపిస్తారు. నువ్వంటే 6 ప్యాక్స్, ఇక్కడ రైస్ బ్యాగ్ వర్కౌట్ అవుతుంది. జలసీలొద్దమ్మా. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు మన ఎలా గుర్తుపడతారు నాన్న? నీకు ఆ కంగారు అక్కర్లేదురా. వాళ్ళ దగ్గర నీ పోస్ట్ కార్డ్ ఫోటో ఉంది. ఎవర్రా వాళ్ళు? నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? ఇన్సర్ట్ చేయాలని. ఇన్సర్ట్ చేసేవా? ఏమన్నా ఇన్సర్ట్ తీసేయండి, బయటకు వెళ్తే కొడుతున్నారు. ఇందాక నువ్వే కదరా చేసుకోమన్నావు, ఇంతలో ఏమైంది? రాజమండ్రిలో ఇన్సర్ట్ చేస్తే కొడేస్తున్నాను నాన్న. అసలు ఏమైందిరా? అయిపోయిన ఎన్నికలకు ఇప్పుడు ప్రచారం దేనికి? మనం తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని చెప్పు. ఎక్కడ పెద్ద మనిషి? సామాన్య జాగ్రత్త స్టేషన్ లో దొంగలుంటారు. షుగర్ సుబ్రాజ్ గారి ఇంటికి వచ్చింది తమరే కదండి? అవును. తమ పేరు? బీపీ బ్రహ్మం. ఆయనకి షుగర్, మీకు బీపీ. నాకేం బీపీ లేదు, నా పేరు బి పరబ్రహ్మం. ఇంతకీ మీరెవరు? నేను మీ నాన్నరా. మీరు తూగో పాగో జిల్లాలో షుగర్ సుబ్రాజ్ గారు అంటే తెలియని ఎవరున్నారు? ఆ మాటకొస్తే పెంట ఏంటి తెలియని వాళ్ళు ఎవరున్నారు? పెంటయ్యా, సుగంధాల పెంటయ్యండి. ఇంటి పేరుకి ఒంటి పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎవడాడు? మనమేనండి. రాజుగారు మీకు ఏమైనా చుట్టం అవుతారా? 5 ఏళ్ళ నుంచి ఆయన ఓనర్ గా ఉన్నారండి. లగేజ్ అట్రా. తోలమ్మ, కార్ గోల్డ్, డ్రైవర్ ఓల్డ్. ఎక్కడ? ఓ సైకిలా? ఇక్కడ నుంచి గంటన్నరలో వెళ్ళిపోతా ఉండే. వెళ్ళగానే తానాలు గట్రా చేస్తే వెంటనే పెళ్లి చూపులే. ఇదేనండి మన ఇల్లు. దిగమంటావా పెంటయ్యా? బాగుందిరా ఇల్లు. అబ్బాయి ఉండేది అమెరికాలో అయినా ఆవకాయ పచ్చడి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. మన సంస్కృతి సంప్రదాయాలంటే ప్రాణం ఇస్తాడు. మా అంజలి కూడా సేమ్ టు సేమ్ అండి. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిందన్న మాటే గానీ పాత సినిమాలో అంజలి దేవి టైప్ అండి. వాట్ ఆర్ యూ డూయింగ్ మై బాయ్? అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నాడండి. యు మీన్ బొటిక్? మా అమ్మగారండి ఓల్డ్ బిఏ, కే రాఘవేంద్ర బిఏకి సీనియర్ అండి. తీసుకోండి. పాస్. తమరైనా తీసుకోండి. పాస్. తీసుకోండి అయ్యగారు. ఈ పెంట చేత్తో పెడితే పప్పన్నం కూడా పరమానంలా ఉంటదని మా అయ్యగారు లొట్టేసుకుంటే తింటారండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఊరుకోండి అయ్యగారా, మీకు మరి మా మాటనే దాత్య మాత్రం దాగుతాయి అంటే మీ మంచితనం నా పంతనం. తీసుకోండి. చెర్రీ అంటే పెద్దమ్మ, వీళ్ళందరూ వెళ్ళేదాకా మా మొక్కలు చూపించొద్దన్నావు కదా, అందుకే. ఓ టిట్టి ఓనమ్మా. అవన్నీ తర్వాత. ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు తేవాలని తెలీదా? పింకీ పర్వాలేదండి పిల్లలు, మీరంతా ఎలా రండి. చూడండి, చాక్లెట్లు తయారైపోతున్నాయి. తీసుకోండి. పెద్దనాన్న పెద్దనాన్న, ఈ చాక్లెట్ అంకుల్ మాకు బాగా నచ్చాడు. కట్నం ఎంతైనా ఖాయం చేయండి. బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కదా బావగారు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే రేపు భద్రాచలంలో జరగబోయే సీతారాముల వారి కళ్యాణానికి మాతో పాటు మీరు కూడా వస్తే బాగుంటదండి. దాంతే ఉందండి, ఖమ్మం పక్కనేగా. అవన్నీ తర్వాత. సినిమా స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. హీరో ఎక్కడున్నాడు? హీరోయిన్ ఎక్కడ? అన్నయ్య గారు, ఓ చిన్న మాట. అమ్మాయికి 2 రోజులుగా వైరల్ ఫీవర్ తగ్గింది, కానీ ఇంకా నీరసంగానే ఉంది. మీరేమి అనుకోకపోతే మీరే ఒకసారి మేడ మీదకి వచ్చి అమ్మాయిని చూసుకుంటే. అయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముంది? కూర్చో. చూసుకోవాల్సింది చేసుకోవాల్సింది వాడు. ముందు వాడేళ్ళు చూడండి. నువ్వు వెళ్ళి చూసిరారా. పదండి. రండి. బావగారు భయపడుతున్నట్టున్నారే. నేను తోడురానా? పర్లేదండి, నేను మేనేజ్ చేస్తాను. మెట్లు ఇటున్నాయి, రండి. అలాగేనండి బాబు. అర్చన మొదలవుతుంది, గోత్రనామాలు చెప్పండి నాయన. అయ్యా, తూగోపాగో జిల్లాలో మా అయ్యగారి పేరు తెలియని వాళ్ళు ఎవరున్నారండి? ఇది ఖమ్మం జిల్లా నాయన. అయ్యగారి పేరు షుగర్ సుబ్రాజ్ గారు. ఇంటిగా పద్మశ్రీ బిరుదురాగా ప్రతిసారి పేరు ముందు అది ఎందుకురా? అయ్యా, నా పేరు రుద్రరాజు సుబ్బరాజు, పగిడిపాలు గోత్రం. పగిడిపాలు గోత్రోద్భవస్య రుద్రరాజు సుబ్బరాజు నామదేశ్య సకుటుంబస్య. మీ గోత్రం చెప్పండి. విశ్వామిత్ర గోత్రం. విశ్వామిత్ర గోత్రోద్భవస్య బీపీ బ్రహ్మం బీపీ శాంత నామదేశ్య సకుటుంబస్య. మీ పేరు చెప్పండి ఆయన. అంజలి అండి. అంజలి నామదేశ్య సకుటుంబస్య సబాంధవస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీరామచంద్ర స్వామి పాదారవిందయోః. అరే, అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా? ఆల్రెడీ 8 ఏళ్ళు వచ్చినాయి.
ప్రాబ్లం ఉందేమో. అవునా అని అడుగు. రేయ్ అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్లో ఉంటారు ఫోన్లో. అవసరం లేదు, ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి. ఒరే ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్లేది పెళ్లి చేసుకుని పెళ్లంతోనే. మనసులో ఏమన్నట్టు తీసి పారేయ్. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటి మాటికి నా బిడ్డ అనకు, అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అదిగో ఆ ఫోటో చూడండి, వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్లి అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయర్ ఇంకా అవ్వలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయర్కి ఏమైందమ్మా? నాయర్కి కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా వెళ్ళాలి. ఇలాగే చెప్తాను. అరే మామ, నేను రా బాచిని. నీ పెళ్లికి నేను రాకుండా పెట్టరా ఏంటి? వారం రోజులు పెళ్ళా? నాయర్ అంటే మన ఇంట్లో పెరిగిన వాడు, మన మధ్య తిరిగిన వాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్? లేదురా, బాబాయ్ కార్చు తిని కడుపులో కరగచ్చి వచ్చి కాట్రోలు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు, నేను బుచ్చిగాడు వచ్చేస్తాను. అరే కేరళ కుటెళ్ళి సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా. పనిలో పని షట్లని కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాం. ఏదైనా ఆయిల్ ట్రై చేయబోయేవా? అన్ని ఆయిల్స్ ట్రై చేయబెట్టే ఇలా అయింది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మా అయ్యగారింటికి ఫోన్ చేసి సుగంధాల పెంటైనా ఎవరని అడుగుతారేటండే. పనుడా, ఇంతసేపు ఫోన్ మోగుతుంటే తీయకుండా ఏం చేస్తున్నావు? లడ్డు బాగుందని తింటానండి. మీ అయ్యగారికి ఇవ్వు, మీ అయ్యగారికి ఇవ్వు. ఇదిగోండి మీకు ఇమ్మని ఆర్డర్స్. హలో, మీ అయ్యగారికి ఇమ్మన్నానా? ఇచ్చానండి. ఒక లడ్డు తినేసారు కూడా ఆయనకి అసలు సుగరం. నేను ఇమ్మంది లడ్డు కాదు, ఫోను. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఫోనండి. ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచే. అబ్బా, హలో, ఎవరో? మీ శ్రేయోభిలాషి. మంచి సినిమా అండి, మొన్న టీవీలో చూశాను. కేరళ వస్తే ఇంకా గొప్ప సినిమా చూడొచ్చు. ఏంటి, సినిమా చూడటానికి కేరళ రావాలా? అవును, అందులో మీ అమ్మాయే హీరోయిన్. సినిమా పేరు అంజలి బుచ్చుబాబు డాష్ డాష్. ఏంటి నాయరు నువ్వు చెప్పేది? షుగర్ సుబ్బరాజు గారు అమ్మాయి మనోడితో లవ్వా? ఇక్కడ డుయెట్లు కూడా పాడేసుకున్నారు. సినిమాలు, షికార్లు, గుళ్ళు, గోపురాలు తెగ తిరిగేస్తున్నారా? ఎవరితో మళ్ళీ ఒకసారి చెప్పు బాబు. చెప్పాను కదండి, బట్లగొట్టు బుచ్చుబాబు ఫ్రమ్ అమెరికా. నిజమే. మీరు లేట్ చేస్తే మీ కూతురు పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది. అప్పుడు మీ అల్లుడు కాళ్ళు గడకుండానే మీ మనవడు ముడ్డి గడగాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నా పెళ్లితో పాటు వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసేద్దాం. వెంటనే బయలుదేరండి. ఓహో, వాడి పెళ్లితో పాటు మన పెళ్లి కూడా, అదే మన అబ్బాయి పెళ్లి. ఏమే ఎన్న సామాన్లు చదువు కేరళ వెళ్ళాలి మనం. కేరళనా? చేత రెడీ అండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నా బిడ్డకి లైన్ క్లియర్ అయింది. పుణ్యం అయితే నీదే, పాపం అయితే నాదే. ఇంకా ఇక్కడ ఉన్నారండి. ఎన్ని మాట్లాడినావురా? మన ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తావా? నీకు నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ అక్కడే చెప్పేయాలి. కానీ అవ్వా, నేను ప్లే బాయ్నా? ఇప్పటికీ బెడ్రూమ్ లో మీ అమ్మ ముందు బనీరు విప్పాలంటే సిగ్గుపడతాను. నేను ప్లే బాయ్నేట్రా? అరే, ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆ బిట్లు వస్తాయే, ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటాను. నేను ప్లే బాయ్నేట్రా? 10 సంవత్సరాల నుంచి స్వాతి పత్రిక చదువుతున్నా 56 పేజీలో సుఖ సంసారం ఉంటుందన్న విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను ప్లే బాయ్నేట్రా? ఓహో, ఏమి తెలియకుండానే అవన్నీ చింపి బైండింగ్ చేసావా? ఆ విషయంలో నేను నిప్పురారే. అవునవును, నిప్పు లేదా పొగరాదు. ఆడికేదో ఉప్పు అని ఉంటది, అందుకే ఆడాలి అన్నాడు. ఉప్పు లేదు, పప్పు లేదమ్మా. వాళ్ళ దగ్గర మనం తుప్పు రాకుండా తప్పించుకోవాలని అలా చెప్పాను. నేను అప్పుడే చెప్పాను రా, నీకు ఆ అమ్మాయి సరిపోదని. ఈయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంత తొందరే. నాకా? ఇప్పుడు అప్పుడే మనకి పిల్లలు వద్దా అంటే అప్పుడు తొందరపడింది నువ్వు కాదు. అయినా ఆంధ్రాలో అమ్మాయిలు కరువా? ఈ అంజలి కాకపోతే ఇంకో గీతాంజలి. ఇంకా 10 సంబంధాలు రెడీగా ఉన్నాయి నా బిడ్డ కోసం. నువ్వు పదరా. మా అమ్మాయి, వీళ్ళమ్మ, మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు?
కొంచెం ఎక్కువైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. రైట్. ఏం చదివావమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. వంట వార్పు ఏమైనా? వేడి నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. మా ఇంజనీలు కూడా తయారు చేస్తారనుకుంటా. సీరియల్ టైం కదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సీరియల్ ఫ్యామిలీరా? అబ్బా, పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాళ్ళ వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు? నాకు తెలీదు. మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా? అబ్బాయి నచ్చాడో లేదో చెప్తే. నచ్చాడు అంటూ అమెరికా అల్లుడికి అన్నంలో విషయం పెట్టి అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్లు చూశాను. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగుడినే కన్నదాన్ని, అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుందే మీకు. ఏంటే తెలిసేది వంకాయ్? నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్నే పిల్లవదవంటవే ముసలి అంటానే. అంతా నీ వల్లనే. నా మెడకాయ ఓహో వెళ్ళను కదా. పదండి.